హాయ్ హలో వెల్కమ్ టు 6 టీవీ. నేను మీ ప్రశాంత్. సో ప్రజెంట్ అయితే మనం సుజుకి షోరూంలో ఉన్నాం. అయితే ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్న బైక్ ఒకటైతే చాలా మనకు కనిపిస్తుంది. అయితే ఆ బైక్ ఏంటో కాదు, జిక్సర్ ఎస్ఎఫ్. సో జిక్సర్ ఎస్ఎఫ్ అంటే అసలు ఏంటి? సో దాని మరి ఆన్ రోడ్ ప్రైస్ ఎంత ఉంది? అండ్ సో ఓవరాల్గా దాని ఫ్యూచర్స్ ఎలా ఉన్నాయి ఏంటి? మరి చాలా మందికి అయితే చాలా నచ్చింది ఈ బైక్ అయితే. మరి ఎలా ఉంది ఏంటి అనేది అయితే వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ అన్న. హాయ్ అన్న, మై నేమ్ ఇస్ సర్ఫరాజ్. నేను ఇక్కడ సుజుకి షోరూంలో మోటార్ సైకిల్ ఎగ్జిక్యూటివ్ ఉన్నాను. సో ఓవరాల్గా ఇప్పుడు సుజుకి ఎస్ఎఫ్ ఎస్ అనేది ట్రెండింగ్ లో ఉంది. సో ఓవరాల్ ఇందులో ఎన్ని కలర్స్ ఉన్నాయి మనకి? ఇక్కడ 3 కలర్స్ వస్తుంది. ఫస్ట్ మనకి ఆరెంజ్ సిల్వర్ ఒకటి, బ్లూ ఒకటి, బ్లాక్ ఒకటి, 3 కలర్స్ ఉంటుంది దాంట్లో. ఇప్పుడు ట్రెండింగ్ లో ఏది ఎక్కువ ఉందన్న? ఇప్పుడు ఇది బ్లాక్ అండ్ ఆరెంజ్ సిల్వర్ ఎక్కువ పోతుంది మన దగ్గర. సేల్ కస్టమర్ ఫీడ్బ్యాక్ అన్ని కలర్ నచ్చినంట వాళ్ళు బ్లాక్ అండ్ సిల్వర్ తీసుకుపోతారు ఎక్కువ. ఓకే. సీట్స్ మనకి చూసుకుంటే మెయిన్ కంఫర్ట్, లాంగ్ డ్రైవ్కి కానీ ఫ్యామిలీకి కానీ ఎవరైనా కూర్చోబెడితే కూడా బాగుంటుంది. ఇది జస్ట్ మనకు కంఫర్ట్ అంటే మనకి ఈజీ కూడా మెథడ్ ఉంటుంది. ఏమైనా బ్యాక్ పెయిన్ రాదు, మనం చూడాలంటే కూడా బాగుంటుంది. స్పోర్ట్స్ బండి ఉంది అంటే మనకి స్పోర్ట్స్ అంటే ఇట్లా కూడా లేదు, ఇట్లా చూడటం కూడా బాగుంటుంది. చాసిస్ కూడా స్విమ్మింగ్ ఆర్మ్ ఉంటుంది మనకి. స్విమ్మింగ్ ఆర్మ్ అంటే మనకి లైట్ వెయిట్ ఉంటుంది. లైట్ వెయిట్ ఉంటే మనకి ఫీలింగ్ కూడా బాగుంటుంది, న్యాచురల్ లాగా ఫీలింగ్ అనిపిస్తుంది. దానికి పార్ట్ కూడా ఈజీ పార్ట్స్ ఉంటుంది దానికి. ఇంకా వచ్చేసి మనకి సుజుకి ఈకో పర్ఫార్మెన్స్ ఉంటుంది. సుజుకి అంటే మన 155 ఇంజన్ సీసీ ఉంది. ఇంజన్ సీసీ 155 సీసీ ఉంది. ఇంజన్ సీసీ అంటే మనకి ఇక్కడ వచ్చేసి సుజుకి ఈకో పర్ఫార్మెన్స్ ఉంటుంది. సుజుకి ఈకో పర్ఫార్మెన్స్ బాగుంటుంది. సుజుకి డైరెక్ట్ మన జపాన్ టెక్నాలజీ ఇంజన్ పర్ఫార్మెన్స్ ఉంది. అలా వీల్స్ అంటే మనకి స్పోర్ట్స్ లాగా ఉంటుంది. స్పోర్ట్స్ అండ్ ప్రీమియం ఉంటుంది. ఇది స్పోర్ట్స్ డైమండ్ షేప్లో ఉంది కదా, ఇది స్పోర్ట్స్ అండ్ ప్రీమియం ఉంటుంది. ఇది వచ్చేసి మనకి స్పోర్ట్స్ లాగా కనిపిస్తుంది. ఇంకా వచ్చేసి మనకి టెలిస్కోపింగ్ మోనోషాక్స్ ఉంటుంది. మోనోషాక్స్ అంటే మనకి 7 times అడ్జస్టబుల్ ఉంటుంది. కింద నుంచి పైన వరకు, పైన నుంచి కింద 7 times అడ్జస్టబుల్ ఉంటుంది మనకి మోనోషాక్స్కి దానికి. సో అని ఇంత ఫ్రంట్ చూసుకున్నాము, సైడ్ చూసుకున్నాము కదా. అయితే మనం బ్యాక్ చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు R15 ఇలా మోడల్ ఉంటుంది కదా, కొంచెం లిటిల్ బిట్ అట్లాంటి మోడలే ఇచ్చింది ఇక్కడ అయితే మనకి. సో అంటే ఇంత ముందున్న మోడల్స్ కి ఈ మోడల్ ఇప్పుడు ప్రత్యేకంగా ఈ మోడల్ కి ఏంటి డిఫరెంట్, ఏంటి కొత్త వచ్చిందంటే మనకి ఇక్కడ ఎల్ఈడి హెడ్ ల్యాంప్ ఉంది. అప్పుడు హైలోజన్ ఉంది, ఇప్పుడు ఎల్ఈడి వచ్చింది. ఇంకొకటి ఇది మెయిన్ మన మోటార్ సైకిల్, మన బిగ్స్ వెహికల్ సేమ్ మనది 150 cc ఉంది. దానికి బిగ్ కూడా కంపేర్ చేయొచ్చు మనం బిగ్ వెహికల్స్ లో కూడా. ఇది ఒకటి మఫ్లర్ ఉంటుంది, ఇది హగ్గర్ ఉంటుంది. హగ్గర్ అంటే మనకి వాటర్ ఎప్పుడు డ్రైవింగ్ లో కూడా ఉంటే బ్యాక్ సైడ్ రాదు, అది దానికోసం ఇది హగ్గర్ ఇచ్చిండు మనకి. ఇక్కడ వచ్చి మనకి మెయిన్ కంట్రోలింగ్ అడుగుతున్నాం అప్పటి నుంచి. మెయిన్ కంట్రోలింగ్ అంటే మనకి టైర్ సైజ్ కూడా బాగుంది. 140/80 mm ఉంది, 140 mm ఉంది. దానికి మన సింగిల్ ఛానల్ ఏబిఎస్ ఉంది అంటే మనకి రేర్ కూడా నువ్వు డైరెక్ట్ బెండ్ కూడా కొట్టి మన స్పీడింగ్లో రేసింగ్లో ఏమైనా తీసుకుంటే కూడా అప్పుడు కంట్రోలింగ్ కూడా బాగుంటుంది. సో మెయిన్ ఏంటంటే మనకి టైర్లు ఎక్కువ చూస్తాం కాబట్టి, అంటే టైర్ లవర్స్ కూడా ఎవరైతే ఉన్నారో సో వారికైతే ఇది ది బెస్ట్ అని చెప్పేసి. ఎందుకంటే మెయిన్ గ్రిప్ అయితే బాగా ఇచ్చాడు, అండ్ మెటల్ కూడా చూసుకోవచ్చు మనకి. ఇక్కడ ఎక్స్ట్రా ఇది కూడా ఏంటంటే ఎక్కువ మనము వర్షాకాలంలో వెళ్తుంటే, రెయిన్ సీజన్ లో ఎక్కువ బురద అనేది వెనక వాళ్ళకి వెళ్తుంది కాబట్టి మెయిన్ 2 parts అయితే ఇచ్చారు మనకి. ఇక్కడ మెయిన్ ఒక మెటల్ ఇచ్చాడు, అండ్ ఇక్కడ కూడా మంచి లాంగ్ ఇచ్చాడు కాబట్టి సో అంత బురద అయితే ఏం జిల్లదు ఎన్నుకున్న వారికి అయితే. సో ఇది కూడా ది బెస్ట్ అని చెప్పొచ్చు. అండ్ మనకి సీట్ కంఫర్ట్ కూడా ఉంటుంది. ఇంకొకటి మనకి ఎల్ఈడి లైట్ ఉంటుంది. ఎంత లాంగ్ ఉంటే కూడా మనకి బండి కనిపిస్తుంటే, బ్రేక్ పట్టుకుంటే కూడా నీకు వాళ్ళకి కనిపిస్తుంది మన బండి ఉండాలంటే. సో నార్మల్గా మనము బ్రేక్స్ వేసినప్పుడు కానీ, నార్మల్గా కంట్రోలింగ్ చేసినప్పుడు అయితే ఇది ఇక్కడ మనకి ఎల్ఈడి లైట్ అనేది అయితే కంట్రోలింగ్ అయితే చాలా బాగా ఇచ్చారు. అండ్ సీట్ కంట్రోలింగ్ అయితే సో ముందు వచ్చిన వాళ్ళకి ఎక్కువ నడుము నొప్పి అనేది ఎక్కువ వస్తుంది కదా స్పోర్ట్స్ బైక్, కానీ ఇదైతే మంచి ఒరిగినట్టే ఇచ్చారు. సో వెనుక కూర్చున్న వాళ్ళకి కూడా అంత పెద్ద అయితే ఏమి ఉండదు. సో ఇది కూడా మంచి కంఫర్ట్గానే అయితే ఇద్దరైతే కంఫర్ట్గా చాలా బాగా కూర్చోవచ్చు. నెక్స్ట్ జిక్సర్ ఎస్ఎఫ్, ఇది యూరోపియన్ డిజైన్ సేమ్ మన వైజర్ లాగా. సో ఎస్ఎఫ్ అంటే మనకి స్పోర్ట్ వేరియంట్ వస్తుంది. సుజుకి ఈకో పర్ఫార్మెన్స్ ఇంజన్ ఉంటుంది దానికి. సుజుకి ఈకో పర్ఫార్మెన్స్ మన 4 సింగిల్ సిలిండర్ వస్తుంది, 4 valve ఇంజన్ వస్తుంది. సింగిల్ సిలిండర్ ఆయిల్ కూల్ ఉంటుంది, ఎయిర్ కూల్ ఉంటుంది ఇంజన్ మనకి. 250కి ఆయిల్ కూల్ ఉంటుంది. దాంట్లో 150, 250 రెండు ఉంటుంది. సింగిల్ ఛానల్ ఏబిఎస్ ఉంటుంది మనకి. ఎల్ఈడి లైట్ మన డిజైన్ వచ్చేసి ఇక్కడ స్పోర్ట్ లాగా ఉంటుంది. మెయిన్ మన బిగ్ వెహికల్స్కి వస్తుంది, అట్లా వస్తుంది సేమ్ మనకి. ఇంకొకటి మనకి ఇక్కడ బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది మీటర్లో. బ్లూటూత్ కనెక్టివిటీ అంటే మన ఫ్యూల్ సేమ్ మన స్కూటర్స్లో ఎట్లా ఉంది అట్లా వస్తుంది. నావిగేషన్, కాలర్ ఐడి, వాట్సాప్ కాలింగ్, వాట్సాప్ మెసేజెస్ అన్నీ వస్తుంది దానిపైన.
ఎట్లా ఉంటుంటే మనకి కంఫర్టబుల్ ఉంటుంది, ఏమైనా బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్లో కూర్చుంటే కంఫర్ట్ ఉంటుంది నీకు. టెలిస్కోపింగ్ అంటే మన హైడ్రాలిక్ కాదు, ఇది టెలిస్కోపింగ్ ఉంటుంది. నెక్స్ట్ మనకి స్పోర్ట్స్ లాగా ఐలో వీల్స్ వస్తుంది. మనకి వీల్స్ అంటే మన స్పోర్ట్స్ లాగా ఉంటుంది, సేమ్ మన డైమండ్ డిజైన్ వచ్చేసి. ఇది జిక్సర్స్లో వస్తుంది, ఇది కొత్త జిక్సర్లో వచ్చింది. డ్యూల్ టోన్ మఫ్లోర్ ఉంటుంది. మఫ్లోర్ అంటే మన ఎగ్జాస్ట్ బాగుంటుంది, స్పోర్ట్ లాగా చేస్తాం. మన స్పోర్ట్స్ వెహికల్స్ ఉంది ఇప్పుడు చెప్పింది కానీ బిగ్స్ మోటార్ సైకిల్ వస్తుంది, సేమ్ అలాంటి ఇచ్చిండు దానికి. సో యాక్చువల్గా దీని ఫ్రంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అన్న. అదే చెప్పినాను, ఫర్ ఎల్ఈడి అగ్రెసివ్ స్పోర్టివ్ వేరియంట్ ఉంటుంది. స్పోర్ట్ వేరియంట్ ఉంది, అగ్రెసివ్ స్పోర్ట్ ఎల్ఈడి లైట్ హెడ్ లైట్ ఉంటుంది. ఎల్ఈడి అంటే మనకు బ్రైట్ కూడా ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి టెలిస్కోపింగ్ 40 mm బై ఉంటుంది. టెలిస్కోపింగ్ అంటే మనకు కంఫర్ట్ ఉంటుంది, డ్రైవింగ్లో మన స్పీడ్ బ్రేక్ కానీ ఏమైనా ఉంటే కంఫర్ట్ ఉంటుంది. ఇంకా ఇది షాక్, టెలిస్కోపింగ్ షాక్స్ చెప్తుంది దానికి. ఒకసారి కూర్చో చూడు, దానికి ప్రెస్ చేయడం ఎట్లా బాగుంటుంది కొంచెం. యాక్చువల్గా ఏంటంటే మనకి గ్రిప్పింగ్ అనేది అయితే బాగుంది షాక్స్లో అయితే. మనకి హైవేలో ఏమైనా స్పీడ్లో ఉంటే కూడా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ టైర్స్ ఉంటాయి, 100 మీటర్స్ టైర్స్ వస్తుంది, 100/80 mm ఉంటుంది. మనకి ఇక్కడ రోడ్ గ్రిప్ బాగుంటుంది. ఏమైనా బెండ్ ఏమైనా హైవేలో బెండ్ కూడా తీసుకుంటే బాగుంటుంది ఇది. సో మనం సైడ్ నుంచి చూసుకుంటే ఈ సైడ్ పార్ట్స్ గురించి అంటే సైడ్ పార్ట్స్ అంటే మనకి ఇక్కడ యూరోపియన్ డిజైన్గా ఇది బిగ్ మోటార్ వెహికల్స్లో మోటార్ సైకిల్లో వస్తుంది. బిగ్ మోటార్ సైకిల్ అంటే మనకి హయాబుజా అది బిగ్ ఏమేమి ఉంది దానిపైన వస్తుంది. ఇంకా వచ్చేసి మనకి డిస్క్ బ్రేక్, సింగిల్ ఛానల్ ఏబిఎస్ ఉంటుంది. సింగిల్ ఛానల్ ఏబిఎస్ అంటే మనకి బెండ్ కూడా ఇప్పుడు తీసుకుంటే కూడా ఇట్లా బెండ్ క్రాస్లో కూడా బండి ఉంటే బాగుంటుంది నీకు గ్రిప్. సింగిల్ ఛానల్ కంట్రోలింగ్ బాగుంటుంది దానికి. టైర్ సైజ్ కూడా మంచిగా ఉంది, మనకి సింగిల్ ఛానల్ ఏబిఎస్ ఉంది, యూరోపియన్ డిజైన్ ఉంది. ఇంకా మనకి డ్యూల్ ఎగ్జాస్ట్ వస్తుంది. ఇప్పుడు డ్యూల్ షాక్స్ మన ఇప్పుడు అది మన ఎగ్జాస్టర్ ఉంది, దానికి ఫీల్ సౌండ్ కూడా ఇట్లా బాగుంటుంది దానికి, మన సేమ్ బిగ్ వెహికల్. యాక్చువల్లీ ఏంటంటే మనకి ఫీలింగ్ అయితే చాలా బాగుంది. అండ్ మనకి మెయిన్ తక్కువ రేట్లో అంటే రీజనబుల్ ప్రైస్లో ఒక మంచి రైడింగ్ వెహికల్ అంటే మంచి స్పోర్ట్స్ బైక్ కావాలి అని అనుకుంటే కనుక ది బెస్ట్ బైక్ అని అయితే నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే నాకైతే కంఫర్ట్ అయితే చాలా బాగుంది ఇందులో కూర్చోడానికి కానీ, ఇక్కడ మనకి లాంగ్ డ్రైవ్ మెయిన్ స్పోర్ట్స్ ఎక్కువ ఏంటంటే మనకి స్పోర్ట్స్ బైక్ ఎక్కువ లాంగ్ డ్రైవ్కే ఎక్కువ ప్రిఫర్ చేస్తాం కాబట్టి సో ఇదైతే మన కంఫర్ట్ అయితే చాలా బాగుంది. నడుము నొప్పి కూడా అంత రాకుండా మనకి బ్యాక్ సైడ్ కూడా బాగా ఇచ్చారు. అండ్ ఇంకొకరు కూడా ఈజీగా మంచిగా కంఫర్ట్గా కూర్చోవచ్చు. సో ఇద్దరైతే చాలా బాగా వెళ్ళొచ్చు. అండ్ దీని మెయిన్ ఏంటంటే ఫ్యూయల్ కూడా మనకి మైలేజ్ ఏంటంటే నియర్లీ 50 to 60 అంటే కంపెనీ నుంచి 60 అని చెప్పినా కానీ కస్టమర్స్ నుంచి 50 వరకే వస్తుంది. కాబట్టి ట్రాఫిక్లో 45 వచ్చినా కానీ ఈ మధ్య మనం స్కూటీలు చూసుకున్నా కానీ 45-50 ఇస్తున్నాయి అంత కూడా. సో స్పోర్ట్స్ బైక్లో 50 మైలేజ్ అంటే ది బెస్ట్ అని అయితే చెప్పొచ్చు. సో కొంచెం రీజనబుల్ ప్రైస్లో ఇది. అండ్ మనకి ఇక్కడ మెయిన్ ఇక్కడ సైలెన్సర్ కూడా ఇవన్నీ చూసుకున్నట్లయితే కనుక డ్యూయల్ సైలెన్సర్ ఇచ్చారు. సో సౌండింగ్ అయితే అదిరిపోయింది. అండ్ కంట్రోలింగ్ కూడా నార్మల్గా మనకు వెయిట్ అయితే లైట్ వెయిట్ ఉంది. అండ్ కంట్రోలింగ్ కూడా టైర్లు అయితే చాలా, ఎవరైతే టైర్ లవర్స్ ఉన్నారో సో వారికైతే ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే టైర్లు కూడా చాలా పెద్దగా ఇచ్చారు. అండ్ ముందు కూడా గ్రిప్పింగ్ అనేది అయితే చాలా బాగా ఇచ్చారు. సో స్కిడ్ కాకుండా మంచిగా అంటే ఎక్కువ మంది ఇట్లా అమ్ముతూ వెళ్తూ ఉంటారు కాబట్టి రైడర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకైతే లాంగ్ డ్రైవ్ వెళ్ళే వారికి అయితే ది బెస్ట్ బైక్ ఇది కూడా సుజుకి అనేది అయితే. సో జిక్సర్ SF సౌండింగ్ అయితే చాలా బాగుంది అసలు. ఇంకా మనం కావాలంటే సౌండింగ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి ఇందులో ఉన్న దాంట్లో కూడా అంటే ప్రతి ఒక్కటి ఎల్ఈడి సిస్టమ్ అయితే ఇచ్చారు. అంటే ఉన్న లైట్స్ కానివ్వండి, ఇక్కడ మనకి డిస్ప్లే కానివ్వండి, సో ప్రతి ఒక్కటి ఎల్ఈడి. అంటే మనకి స్కూటర్ లాగా డిస్ప్లే ఉంది చెప్తున్నా కదా, దాని ప్రకారం మనకి స్కూటర్ లాగా నావిగేషన్, బ్లూటూత్, రైట్ కనెక్టెడ్ ఒక ఫీచర్స్ ఉంది దానిపైన. రైట్ కనెక్టెడ్ మన ఫోన్ కనెక్టెడ్ అయితే సుజుకి రైట్ కనెక్టెడ్ ఒక యాప్ ఉంది, యాప్ నుంచి డిస్ప్లే కనెక్ట్ చేయొచ్చు. అంటే మనకి వాట్సాప్ కాలింగ్ కనిపిస్తుంది, వాట్సాప్ ఓన్లీ నోటిఫికేషన్ వస్తుంది, వాట్సాప్ టెక్స్ట్ మెసేజ్, డైరెక్ట్ టెక్స్ట్ మెసేజ్. నావిగేషన్ వస్తుంది, నావిగేషన్ అంటే వచ్చేసి మనకి ఆరో మార్క్స్ వస్తుంది, టేక్ 500 మీటర్ లెఫ్ట్, టేక్ రైట్ 500 మీటర్స్, ఇట్లా నావిగేషన్ కూడా వస్తుంది దానిపైన. సో ఎవరైతే మెయిన్ అంటే రైడర్స్ ఎవరైతే ఉంటారో లైక్ ఎలా అంటే మనకి ఎక్కువ ట్రావెలింగ్ చేసేవారు ఎవరైతే ఉంటారో వారికి ది బెస్ట్ అని చెప్పచ్చు. ఎందుకంటే మనకు ఫోన్ తీసుకొని మ్యాప్ చూసే అంతే టైం ఉండదు కాబట్టి సో ఇందులోనే మనకి మ్యాప్ కూడా వస్తుంది కాబట్టి ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలామంది ట్రావెలింగ్ ఎక్కువ చేసేవారే ఇట్లాంటి స్పోర్ట్స్ బైక్ ప్రిఫర్ చేస్తారు కాబట్టి వాళ్ళకైతే
అండ్ ఇప్పుడున్న ఎలక్ట్రికల్ స్కూటీలో ఎలా అయితే ఫ్యూచర్స్ ఇచ్చారో అంతకు మించిన బెస్ట్ ఫ్యూచర్స్ కూడా ఇందులో అయితే ఇచ్చారు. సో మంచి ఎల్ఈడి లైటింగ్తో ఎల్ఈడి డిస్ప్లేతో అయితే చాలా బాగా ఇచ్చారు. బ్లూటూత్ కనెక్టివిటీ అంటే మన స్కూటర్స్లో ఏమేమి వస్తుంది, ఫ్యూచర్స్ బైక్లో కూడా వచ్చింది అది. ఫ్యూలింగ్ అంటే మనకి బ్లూటూత్ కనెక్టివిటీ అంటే మన ఫోన్ కనెక్ట్ అవుతుంది, రైట్ కనెక్టెడ్ చెప్తా సుజుకి. రైట్ కనెక్టెడ్లో మనకి ఫోన్ కనెక్ట్ అయిన తర్వాత దానిలో మొత్తం ఫీచర్స్ వస్తుంది. ఎట్లయినా కూడా అంటే మన నావిగేషన్, కాలర్ ఐడి, వాట్సాప్ కాలింగ్, వాట్సాప్ మెసేజెస్, వాట్సాప్ నోటిఫికేషన్, డైరెక్ట్ మెసేజ్ కూడా వస్తుంది దాంట్లో. ఓన్లీ ఇక్కడ మనకి పేరు నోటిఫికేషన్ వస్తుంది, కాలింగ్ రిసీవ్ చేయడానికి ఏముండదు, ఓన్లీ మనకి నోటిఫికేషన్ వస్తుంది. అదే చేంజ్ అయింది మనకి. సో మళ్ళీ దీనికి కంట్రోలింగ్ సిస్టమ్ కూడా అంటే మనకు మెయిన్లీ ఏంటంటే స్పోర్ట్స్ బైక్స్ అంటేనే కంట్రోలింగ్. సో ఇంత ముందున్న బైక్స్ కి ఇప్పుడున్న ఈ మోడల్ కి కంట్రోలింగ్ ఏమైనా చేంజెస్ అయ్యాయి? చేంజ్ అంటే మనకి సింగిల్ ఛానల్ ఏబిఎస్ వస్తుంది ఫస్ట్. ఇంకొకటి టైర్ సైజ్ కూడా ఎక్కువ ఉంది దానిపై పాత నుంచి. యాక్చువల్గా మేము ఏంటంటే ఇప్పుడు బైక్ కొనే ముందు ఇంజన్ కూడా చాలా చెక్ చేస్తూ ఉంటాము. సో దీని ఇంజన్ డీటెయిల్స్ ఏంటి? ఇంజన్ అంటే మనకి సుజుకి ఈకో పర్ఫార్మెన్స్ ఉంటుంది, మన జాపాన్ టెక్నాలజీ ఉంటుంది. సుజుకి అంటే జాపాన్ టెక్నాలజీ ఉంటుంది. దాని మనకి 4 వాల్ ఇంజన్ ఉంటుంది. ఇది 4 వాల్ ఇంజన్ ఉంటుంది. సుజుకి ఈకో పర్ఫార్మెన్స్ ఉంటుంది పేరు దాని ఇంజన్కి. సుజుకి అంటే మన బ్రాండ్ సుజుకి ఈకో డైరెక్ట్ జాపాన్ టెక్నాలజీ ఉంటుంది. ఇంకొకటి 4 వాల్ ఎయిర్ కూల్డ్ ఉంటుంది ఇంజన్. దానికి కూలింగ్ సిస్టమ్ కూడా ఎయిర్ కూల్డ్ ఉంది దానికి 150cc. ఓకే. అండ్ యాక్చువల్గా దీని మొత్తం వీల్ బేస్ ఎంత అన్న? వీల్ బేస్ అంటే మనకి 165 mm ఉంటుంది. గ్రౌండ్ నుంచి మనం ఇప్పుడు చూస్తున్నా మన సిటీలో ఎంత పెద్ద స్పీడ్ బ్రేక్స్ అన్నీ ఉంటుంది, దానికి వీల్ బేస్ కూడా ఎక్కువ ఉంది దానిపైన. ఓకే. అండ్ ఇక్కడ మనకు సైలెన్సర్ కూడా డిఫరెంట్ డబుల్ సైలెన్సర్ అయితే ఇచ్చారు కదా, సో దీని గురించి కూడా కొంచెం చెప్పండి. ఇది మఫ్లర్ ఉంటుంది. దీని మఫ్లర్ అంటే 2 సైలెంట్. మన స్పోర్ట్స్ వేరియంట్ ఉంది, కొంచెం సౌండ్ కూడా ఎక్కువ మంచిగా అనిపిస్తుంది. ఇంకొకసారి సౌండ్ అయితే అసలు ఎక్సలెంట్ ఉంది. ఇంకా మనం చేంజ్ కూడా చేసుకోవచ్చు అనుకుంటా. మనం ఇప్పుడు మోడిఫై చేసుకుని మనకి ఇప్పుడు సుజుకి బాగుంచిండు ఆల్రెడీ. స్పోర్ట్ వేరియంట్ ఉంటే బాగుంది, అవసరం లేదు చేంజ్ చేయడానికి కూడా. ఓకే. అండ్ మనకి ఇంకా డిస్క్స్ కూడా ఇవి ఏంటంటే మన స్పోర్ట్స్ లో బాగా చూస్తుంటాం బ్రేక్ల గురించి. మన సింగిల్ ఛానల్ ఏబిఎస్ కూడా ఉంది దాని ఫీచర్స్. ఓకే. అండ్ ఫ్రంట్ కి అండ్ ఇప్పుడు బ్యాక్ కి కూడా ఇంత ముందున్న మోడల్ కి కానీ ఇప్పుడున్న మోడల్ కి కానీ ఇంకా డిఫరెన్స్ ఏమైనా చేంజ్ చేస్తా? కంట్రోలింగ్ అనేది మెయిన్ కదా మనకి. కంట్రోలింగ్ అంటే మనకి స్పోర్ట్స్ వేరియంట్ అంటే మనకి టైర్స్ కూడా ఎక్కువ ఉంది మనకి. 140 mm/80 ఉంటుంది ఇది. ఓకే. ఇది కూడా బాగుంటుంది. మరి దానికోసం సింగిల్ ఛానల్ ఏబిఎస్ అంటే మనకి ఏబిఎస్ అంటే కంట్రోలింగ్ బాగుంటుంది. ఓకే. మనకి ఎక్కడ ఆన్ చేస్తే మనకి ఇక్కడ ఫీచర్స్ కూడా ఉంటుంది. ఫీచర్స్ అంటే మనకి ఇక్కడ టైమింగ్ కనిపిస్తుంది మీటర్లో, మనకి ఫ్యూల్ కెపాసిటీ, హీటింగ్, గేర్ ఇండికేటర్స్ వస్తుంది. ఇక్కడ లెఫ్ట్ ఇండికేటర్ అంటే మనకి హైలోజన్ ఉంటుంది. హైలోజన్ అంటే మనకు బ్రైట్నెస్ కూడా ఎక్కువ కనిపిస్తుంది. నీకు పాసింగ్ లైట్ కూడా బాగుంటుంది, ఎల్ఈడి లైట్ ఉంటుంది 60 watts. ఇంకొక వచ్చేసి మనకి కస్టమర్ ఫీడ్బ్యాక్ అంటే రివ్యూ కూడా బాగుంటుంది. మైలేజ్ కూడా మనకి 50 కంపెనీ నుంచి 60 వచ్చింది. కస్టమర్ ఫీడ్బ్యాక్ 45 to 50 100% వస్తుంది కస్టమర్ ఫీడ్బ్యాక్ కూడా. మనకి ఎట్లా ఉందంటే ఇది మంచిగా అనిపిస్తుంది అందరు కస్టమర్స్కి. వేరే కాంపిటేటివ్ బైక్ చూసుకుంటే కూడా R15 యమహా కానీ, హోండాలో హార్నెట్ కానీ, దాని మొత్తం కస్టమర్ దానికి తీసుకుంటున్నారు. ఎందుకంటే మనకి టెక్నాలజీ బాగుంది, ఇంకొక వచ్చేసి మనకి బెనిఫిట్స్ కూడా బాగుంటుంది దానిపైన. సో అంటే ఇప్పుడు ఉన్న దాంట్లో ప్రతి ఒక్కటి ఎల్ఈడి లైట్స్ అన్న. ఇప్పుడు అంటే మనకి ఇక్కడ ఈ స్క్రీన్ కానీ ఇప్పుడు పాసింగ్ లైట్స్ కానీ ఇవన్నీ ప్రతి ఒక్కటి ఎల్ఈడి లైట్ ఉంటుంది. ఓన్లీ ఇండికేటర్ మనకి హైలోజన్ వస్తుంది. ఓకే. సో ఇందులో మెయిన్ ఏంటంటే మనకు ప్రతి ఒక్కటి అయితే ఎల్ఈడి అయితే ఇచ్చారు. సో మనకి ఇక్కడ స్క్రీన్ కూడా అయితే మనకి సన్లైట్ లో కూడా చాలా బాగా కనిపిస్తుంది. అండ్ ఇందులో మనకి ఏంటంటే ఎక్కువ ఇందులో చాలా బెనిఫిట్ ఏంటంటే మనకి ఇప్పుడు ఎలక్ట్రికల్ స్కూటీలో ప్రతి ఒక్క ఫ్యూచర్ ఇచ్చారు కదా, అంటే అందులోనే మ్యాప్ చూసుకోవచ్చు, బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవచ్చు అట్లా. సో ఇందులో కూడా మనకి ఫ్యూచర్స్ అయితే చాలా బాగా ఇచ్చారు. సో రైడర్స్కి ది బెస్ట్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఎక్కువ ట్రావెలింగ్ చేస్తూ ఉంటారు కాబట్టి. సో ఇది అయితే చాలా బాగుంటుంది. అండ్ మనకి ఫోన్లో కూడా ఛార్జింగ్ లేకపోయినా కానీ సో ఇక్కడ మనకి ఇదైతే ఒక మంచి బెస్ట్ ఫ్యూచర్ అని అయితే చెప్పవచ్చు. యా. అండ్ యాక్చువల్గా ఇప్పుడు ఇంజన్ కాకుండా అంటే ఇప్పుడు ఉన్న ఓవరాల్గా ఈ బైక్ గురించి అంటే ఎక్కువ రైడర్స్ ఎలా ఫీల్ అవుతున్నారన్న? ఫైల్ అంటే మనకి ఇప్పుడు ఈ వేరియంట్ అంటే మనకి లాంగ్ డ్రైవ్ కానీ మన కంఫర్ట్ కానీ అది రెండు చూసుకుంటాం. మెయిన్ వేరే ఇళ్ళలో ఏముందంట మనకి హ్యాండిల్ ఉంది ఇక కూర్చుంటేగా కంఫర్ట్ ఉంటుంది. ఒకసారి ఇట్లా బైక్ చూసుకుంటే కూడా ఇది టెలిస్కోపింగ్ కూడా ఉంది, బ్యాక్ స్విమ్మింగ్ ఆర్మ్ కూడా ఉంటుంది దానిపైన. స్విమ్మింగ్ ఆర్మ్ అంటే మనకి కూర్చుంటే పెడితే కంఫర్ట్ ఉంటుంది బండి. ఇప్పుడు వేరే దాంట్లో ఇట్లా చూడాలి, మన దానికి ఇట్లా కూడా లేదు. ఇది మంచి కూర్చోబెడితే ఎక్దమ్ ఫీలింగ్ వేరే ఉంటుంది. స్పోర్ట్స్ బైక్ వేరే ఉంటుంది.
మన బిగ్ వెహికల్స్ అవుట్లో అట్లా సేమ్ కనిపిస్తుంది. సో ఇందులో మనకి ఫ్యూయల్ వచ్చేసి ఎన్ని లీటర్లు పడుతుంది? 12 లీటర్స్ పడుతుంది దాంట్లో. 12 లీటర్స్ పడుతుంది. సో ఫ్యూయల్ అయితే మనకు వచ్చేసి 12 లీటర్ పడుతుంది. అండ్ ఈ బైక్ మైలేజ్ ఎంత ఇస్తుంది? కంపెనీ నుంచి 60 చెప్పిండు సార్. మన కస్టమర్ ఫీడ్బ్యాక్ అంటే 45 to 50 వరకు వస్తుంది. మన సిటీ కూడా ట్రాఫిక్ కానీ అన్ని కలిసి చూసుకుంటే కూడా 45 to 50 100% వస్తుంది కస్టమర్ ఫీడ్బ్యాక్. యాక్చువల్గా మనకు ఇది రైడింగ్ బైక్స్లో అంటే స్పోర్ట్స్ బైక్లో మనము మినిమం అంటే 35-40 ఎక్స్పెక్ట్ చేస్తాము. కానీ ఇందులో మనకి ది బెస్ట్ అంటే మనకు మైలేజ్ అయితే మైలేజ్ పరంగా చూసుకుంటే కనుక అయితే 50 వరకు అయితే కంపల్సరీ వస్తుందంట. అంటే మన కంపెనీ నుంచి 60 ఉన్నా కానీ నార్మల్ కస్టమర్ ఫీడ్బ్యాక్ అయితే 50 అయితే అంటున్నారు. అలాగే మన ట్రాఫిక్ లో చూసుకున్నట్లయితే 45 to 50 అయితే ఈజీగా వస్తుంది. ఈ మధ్య స్కూటీలో మా అంటే 45 to 50 వస్తున్నాయి. అట్లాంటప్పుడు ఈ స్పోర్ట్స్ బైక్ 50 ఇస్తుందంటే చాలా బాగా తీసుకుంటే తప్పులేదులే. సో ఓవరాల్ ఆన్ రైడ్ ప్రైస్ ఎంత ఉంటుంది? 1,85,000 ఉంది మనకి. ఓకే, నార్మల్ ఇప్పుడు మనం దానిపైన మనకి ఆఫర్ కూడా నడుస్తుంది. సో యాక్చువల్గా దీని వెయిట్ ఎంత అన్న? ఓవరాల్గా ఈ బైక్ వెయిట్ ఎంత? 148 kg వస్తుంది. 148 kg. ఇంకొక ఫ్యూల్ కెపాసిటీ వచ్చేసి మనకి 12 లీటర్స్ ఉంటుంది. 12 లీటర్స్. సీట్ హైట్ వచ్చేసి మనకి 1765 mm వస్తుంది. సీట్ హైట్ వచ్చేసి 1760. సో ఓవరాల్గా ఇప్పుడు తీసుకున్న కస్టమర్స్ కానీ ఇప్పుడున్న రైడర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు యాక్చువల్గా రైడర్స్ అనేది? రైడర్స్ అంటే మనకి ఇప్పుడు నడుస్తుందంటే స్పోర్ట్స్ వేరియంట్ కోసం దాంట్లో మంచిగా అనిపిస్తుంది సుజుకీలో. ఇంకొక సో మెయిన్ చాలా మంది బైక్ కొనాలంటే చూసేది ఆన్ రైడ్ ప్రైస్ ఒకటి అండ్ మైలేజ్ ఎంత ఇస్తుంది ఒకటి. సో మనకైతే ఆన్ రైడ్ ప్రైస్ వచ్చేసి అయితే 1,85,000 వరకు అవుతుంది. సో అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి మెయిన్లీ నార్మల్గా ఒక స్కూటీ అట్లాంటివి చూసుకుంటేనే 2 lakh వరకు కూడా ఉన్నాయి ఎలక్ట్రికల్ స్కూటీలు. సో ఇదైతే వచ్చేసి మనకి 1,85,000 అయితే ఉంది. అండ్ మైలేజ్ వచ్చేసి అయితే 50 కిలోమీటర్స్ వరకు అయితే ఈజీగా ఇస్తుంది. లీటర్ 50 కిలోమీటర్స్ అయితే ఈజీగా వస్తుంది. అండ్ ఇంకా మనకి బైక్ కొనాలంటే వీళ్ళ దగ్గర ఇంకేమైనా స్కీమ్స్ ఉన్నాయో అది కూడా కనుక్కుందాం. సో అంటే మేము ఇప్పుడు బైక్ కొనాలంటే చాలా వరకు కొన్ని స్కీమ్స్ కూడా ఉంటాయి వెహికల్స్ ఆఫర్స్. మన దగ్గర ఇంకేమైనా ఉన్నాయి? మన స్కీమ్ అంటే మనకి 8,000 రూపీస్ ఆఫ్ ఉంది దానిపైన. ఓకే, 8,000 ఏమన్నా వారంటీ కూడా 10 years ఇంజన్ వారంటీ కూడా అన్లిమిటెడ్ కిలోమీటర్స్లో ఫ్రీ ఉంది 10 years వరకు. ఓకే, 10 years ఇంజన్ కూడా ఫ్రీ వారంటీ ఉంటుంది మీకు. వావ్, అంటే 10 years వరకు ఏదేమైనా కానీ వీళ్ళ దగ్గర అయితే వ్యారంటీ కూడా ఉంది. ఇంతకీ అంటే మీ షోరూమ్ ఎక్కడ ఉంది అండ్ ఇంకెన్ని బ్రాంచెస్ ఉన్నాయి? మన 5 branches ఉన్నాయి. ఫస్ట్ కొండాపూర్, సెకండ్ సోమాజిగూడ, ఎర్రగడ్డ, కృష్ణానగర్ అండ్ అప్పుడు మణికొండలో. సో ప్రజెంట్ అయితే మనకు సోమాజిగూడ షోరూమ్ రాజ్భవన్ రోడ్. సో అండ్ ఇంకా మనకంటే తగ్గించడం ఏమైనా జరుగుతుంది అంటే ఇప్పుడు మా తరపున వ్యూవర్స్ వచ్చే వాళ్ళకి ఏమైనా మరి ఇంకా బెనిఫిట్స్ ఇస్తారు సార్. నేను డైరెక్ట్ నీ పేరు ఏమైనా చెప్తే నాకు డైరెక్ట్ నీకు ఇంకా బెనిఫిట్స్ ఉంటుంది. 10,000 కంపెనీ నుంచి ఆఫర్ ఉంది. ఇంకా డీలర్ ఏమైనా డిస్కౌంట్ ఉంటే నేను ఇంకా ఎక్కువ తెప్పిస్తాను నీకు. ఓన్లీ డైరెక్ట్ నా పేరు సర్ఫరాజ్ ఉంది, నా గెలిచేయాలంటే నీ పేరు చెప్తానంటే నేను ఇంకా బెనిఫిట్స్ ఇస్తాను. షూర్, 100%. చూసారు కదా, అంటే మన ఈ వీడియో నుంచి కూడా ఒకవేళ బైక్ తీసుకోవాలనుకుంటే కనుక ఎంతో కొంత అయితే డిస్కౌంట్ అయితే ఇస్తారు. సో ఇదైతే కంపల్సరీ. సో అంటే ఏదో ప్రమోషన్ మాత్రం అనుకోకండి, అస్సలు అనుకోకండి. సో నేను ఒక బైక్ రివ్యూ చూపిద్దామని వచ్చిన రివ్యూ ఇది మాత్రం. సో మీరు ఒకవేళ కొనాలి అనుకుంటే మాత్రం మీరు ఒకవేళ సజెస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఓవరాల్గా ఒక బైక్ గురించి నార్మల్గా వన్ వర్డ్లో చెప్పాలంటే ఏం చెప్తారన్న ఇప్పుడు మన చూసేవారికి అంటే కొందాం అనుకునే వారికి? కొందామంటే మనకి స్పోర్ట్స్ వేరియంట్ కావాలంటే లాంగ్ డ్రైవ్ కంఫర్ట్ కావాలంటే ఇది తీసుకోవాలి. ఎందుకంటే లో ప్రైస్లో మనకి ఫ్యూచర్స్ బాగుంటుంది. ఇప్పుడు జాపాన్ టెక్నాలజీ అంటే వేరే దాంట్లో అందరూ చెప్తున్నారు జాపాన్ అంటే మన సుజుకి అంటే జాపాన్, అది ఫారెన్ కంపెనీ. దాని పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది సుజుకి. ఇప్పుడు వరకు చూసుకుంటే కూడా సర్వీస్ మన బయట మెకానిక్ షాప్స్ అన్నీ ఉన్నాయి, అక్కడ కూడా చూసుకుంటే సుజుకి రిపేరింగ్ తక్కువ ఉంటుంది. దానికోసం లో మెయింటెనెన్స్ ఉంటుంది దాని సుజుకీలో. ఇప్పుడు వేరే మన చిన్న మెకానిక్ షాప్ బయట పెద్ద కూడా మెకానిక్ షాప్ చూసుకుంటే కూడా సుజుకి బండి అసలు ఉండదు. సో దీని సర్వీసింగ్ ఎలా ఉంటుంది అంటే అదర్ బైక్స్తో కంపేర్ చేసుకొని ఈ బైక్తో కంపేర్ చేసుకుంటే సర్వీసింగ్ అనేది ఎలా ఉంటుంది? మినిమం ఈజీ 3,500 కిలోమీటర్ ఉంటుంది సార్. ఫ్రీ సర్వీస్ కూడా మనకి 1 year వరకు కంపెనీ నుంచి ఫ్రీ ఉంటుంది. ఇంకా 2 years ఇంకా ఎక్స్టర్నల్ చేయాలని అనుకుంటే మనకి అది కూడా స్కీమ్ ఉంటుంది మా దగ్గర సర్వీస్ సెంటర్లో. ఫ్యూచర్స్ కూడా మనకి సర్వీస్లో కూడా బడ్జెట్ మెయింటెనెన్స్ అన్ని తక్కువ ఉంది. వేరే కంపారిజన్ దానికి 5% తక్కువ ఉంది దానికి సుజుకీలో మనకి. ఓకే, సో చూసారు కదా ఈరోజు వీడియోలో సుజుకి జిక్సర్ SF ఈ బైక్ ఎక్కువ ట్రెండింగ్లో నడుస్తుంది కాబట్టి అది రీజనబుల్ ప్రైస్లో మనకి తక్కువ రేట్లో మంచి బైక్ స్పోర్ట్స్ బైక్ కావాలి కాబట్టి సో ఈ బైక్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అయితే ఈ బైక్
మెయిన్ వచ్చేసి ఏంటంటే మనకు 1 లీటర్ పర్ 50 కిలోమీటర్స్ మైలేజ్ ఇస్తుంది కాబట్టి, అంటే కంపెనీ నుంచి అయితే 60 అని చెప్తున్నారు, అలాగే కస్టమర్ ఫీడ్బ్యాక్ అయితే 50 అని చెప్తున్నారు కాబట్టి ఈ బైక్ అయితే తీసుకురావాలి. అది అండ్ ఇంకా ఇది ఏంటంటే మెయిన్ ఫ్యూచర్స్ తీసుకురావడం, ఎక్కువ ఫ్యూచర్స్ ఇలా అప్డేట్ చేస్తూనే ఉన్నారు. అలాగే మన ఇది మెయిన్ షోరూమ్ వచ్చేసి అయితే రాజ్ భవన్ రోడ్లో ఇండస్ట్రియల్ బ్యాంక్ అపోజిట్ జెమ్ సుజుకి అని అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి వీళ్ళ దగ్గర మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే కొంచెం ఎక్కువ డిస్కౌంట్స్ కానీ ఎక్కువ ఆఫర్స్ కానీ ఇవైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే మన వ్యూవర్స్ ఎవరైతే ఉంటారో ఈ వీడియో చూసి వచ్చే వాళ్ళు ఉంటారో ఇంకా వాళ్ళకి ఇంకా డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే కొన్ని స్కీమ్స్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి. సో అవి కూడా అవైలబుల్ ఉన్నాయి కాబట్టి చాలా బాగుంటుంది. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి 6 టీవీ. కెమెరామెన్ సాయితో ప్రశాంత్.